హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా మేబీ ఇలాంటి వీడియోస్ అనేవి యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పాస్ట్ లైఫ్ నుంచి మీకిప్పుడు మెసేజెస్ ఏంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, పాస్ట్ లైఫ్‌లో మనం అంటే చేసిన పనులు కొన్ని, లేకపోతే మనం తీసుకున్న డెసిషన్స్ అనేవి మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఆ టైంలో అదేంటంటే మనకు తెలియకపోవచ్చండి. బట్ డెఫినెట్‌గా ఆ టైంలో మనం చేసిన వాటి వల్లనే మనం ఏంటంటే కరెంట్ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే మనం అనుకుంటాం మన కర్మ అనేది ఇలా ఉంది. మేబీ పాస్ట్ లైఫ్‌లో మనం ఏంటంటే గుడ్ పర్సన్‌లా ఉండుంటాం. అందుకే కొన్ని మనకు మంచిగా జరుగుతున్నాయి. లేకపోతే పాస్ట్ లైఫ్‌లో ఏవో బ్యాడ్ చేసుంటాం. అందుకే దాని ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఇలా ఉంది అని చాలా కామన్‌గా అనుకుంటారు. అంటే డెఫినెట్‌గా పాస్ట్ లైఫ్‌కి, ప్రెజెంట్ లైఫ్‌కి ఆ కనెక్షన్ అనేది ఉంటుందండి. బట్ ఇదేంటంటే కర్మ రిలేటెడ్‌గా నేను రీడింగ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ మీ పాస్ట్ లైఫ్ నుంచి మీకు అంటే మెసేజెస్ ఏంటి? అంటే ఇదొక గైడెన్స్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చండి. ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఏదో ఒక ఫేజ్‌లో ఉండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు, సాడ్‌గా ఉండొచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లోనే ఆల్రెడీ కూడా మీరేంటంటే ఆహ్, మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తూ కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ కూడా ఉండొచ్చు. రకరకాలుగా సిట్యుయేషన్స్ ఉంటాయి కదండీ! ఒకటే ఉంటుందని చెప్పడానికి లేదు. వాటెవర్ అసలు అంటే ఇప్పుడు మీ ప్రెజెంట్ లైఫ్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా మీ పాస్ట్ లైఫ్ ఏం చెప్తుంది? లైక్ ఏంటంటే ఇది ఒక మెసేజ్ లానే కన్సిడర్ చేయడం అయితే మంచిదండి. దట్ మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ ఫెదర్ ఉంది. మీకు ఏ కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకోవాలనిపిస్తుందో మీ ఇంట్యూషన్ ద్వారా అది పిక్ చేసుకోవచ్చండి. నేను స్పెసిఫిక్‌గా ఈ కార్డ్ సెట్‌కి అంటే నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ పెట్టలేదు. యాక్చువల్‌గా ఫస్ట్ అయితే పెట్టాలని అనుకున్నాను కానీ, బట్ మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు పాస్ట్ లైఫ్‌లో మీ ఐడెంటిటీ ఏంటో మీకు తెలీదు కదా! మీ ఐడెంటిటీ తెలియనప్పుడు ఈ లైఫ్‌ని బేస్ చేసుకొని కాదు కదా! రీడింగ్. అందుకే పెట్టలేదండి. మీ ఇంట్యూషన్ ప్రకారం మీరేంటంటే ఫాలో అయిపోండి. మీ సోల్‌కి తెలుసు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు అంటే మీ పాస్ట్ లైఫ్ నుంచి మీకిప్పుడు మెసేజెస్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మీ పాస్ట్ లైఫ్ నుంచి మీకు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, మెడిటేషన్ చెయ్యాలండి. ఎవ్రీ డే కూడా మెడిటేషన్ చెయ్యాలి. చాలా మందేంటంటే మెడిటేషన్‌కి షార్ట్ కట్స్ ఆలోచిస్తుంటారు. బట్ మెడిటేషన్ మాత్రం చేయడానికి ఇష్టపెట్టుకోరు. సో, మీరనుకోవచ్చు మీరేంటండి రోజు కూడా ఈ మెడిటేషన్ గురించే చెప్తున్నారు. వేరేదేదైనా చెప్తే బావుంటుంది కదా! అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరొక విషయం అర్థం చేసుకోవాలండి. రోజు కూడా మీకు అంటే ఇలాంటి మెసేజెసే ఛానెల్ అవుతున్నాయి. ఇది చేంజ్ అవ్వట్లేదు. అంటే మీలో చాలా మంది ఇంకా చేంజ్ అవ్వలేదు కాబట్టే మళ్ళీ మళ్ళీ అంటే మేబీ కంటెంట్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా మెసేజెస్ అనేవి అదే వేలో ఛానెల్ అవుతూ ఉండొచ్చు. చాలా మందేంటంటే మెడిటేషన్ చేయడానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటారండి. కానీ మెడిటేషన్ మాత్రం ఒక ఆప్షన్ అది మనకు ప్రయారిటీ అని కన్సిడర్ చేయరు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, మీరేంటంటే ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా మెడిటేషన్ అయితే చెయ్యాలి. అంటే దీనికి రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను. పర్టిక్యులర్‌గా మీ పాస్ట్ లైఫ్ నుంచి మీకు మెసేజ్ అన్నప్పుడు కూడా ఇలాంటిదే ఒకటి క్లియర్ కట్‌గా మెసేజ్ వచ్చిందంటే దానికి రీజన్ ఒకటేనండి. మీ లైఫ్‌లో మీరిప్పుడు ఏమైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటే మీరేదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ అట్‌లీస్ట్ యాక్షన్ తీసుకోవాలిక్కడ. ఖచ్చితంగా ఇంకా సైలెంట్‌గా ఉంటే కుదరదు. చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు మీరేంటంటే ఖచ్చితంగాను మెడిటేషన్ చేస్తే ఇక్కడేమవుతుందంటే, మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయండి. నెక్స్ట్ అంటే ఈ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? మీ రోల్ ఏంటి? మీరిక్కడ ఇంకా ఎలాంటివి చేయాల్సిన అవసరం ఉంది అని మీరేంటంటే క్లియర్ కట్‌గా తెలుసుకుంటారు. ఇఫ్ మీ థాట్స్ అనేవి క్లియర్‌గా లేనప్పుడు మీరు ఏదో ఒక డెసిషన్ ఆ టైంకి తీసుకోవాలి అని చెప్పి తీసుకుంటే తర్వాతైనా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు కదా! సో, అందుకే ఇక్కడేంటంటే ఎలా పడితే అలా కేర్‌లెస్‌గా మీరు డెసిషన్స్ తీసుకోకూడదు. మోస్ట్‌లీ మీరేంటంటే పాస్ట్ లైఫ్‌లో కూడా అదే చేసుంటారు. సో, దానివల్ల ఇక్కడేంటంటే ఈ లైఫ్‌లో అయినా సరే ఇది జరగకూడదు అనే వేలోనేంటంటే మీరేంటంటే కొంత కామ్‌గా ఉండడం, మెడిటేట్ చేయడం అండ్ థింగ్స్‌నేంటంటే సింపుల్‌గా డీల్ చేయడం లాంటివి చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అండ్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుందండి. థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్ అవుతుంది. సోల్ స్టార్ చక్ర బ్యాలెన్స్ అవుతుంది. ఆల్‌మోస్ట్ అన్ని చక్రాస్ కూడా అంటే బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మీరు ఒక డెసిషన్ తీసుకున్నా, మీరు ఒక సిట్యుయేషన్‌ని అంటే ఎలా హ్యాండిల్ చేయాలి అనే దగ్గర వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ చేయరు. మీకు మీరు ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా చేయడం అయితే జరుగుతుంది. సో, అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి మీ లైఫ్‌లో. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, మీలో అంటే ఎవరైనా సరే కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఈ ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరెందుకో కానీ ఆ నెగటివిటీని ఎక్కువ ఫీల్ అవుతున్నారు అంటే, ఎక్కువ టెంపుల్స్‌కి విజిట్ చేయడం కానీ, లేకపోతే మీ ఇంట్లో అయినా సరే ఏవైనా పూజలు చేయడం కానీ, అలాంటివి చేస్తే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీరెక్కువ నెగెటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. అది ఏ వేలో అయినా కూడా అవ్వచ్చు. సో, మోస్ట్‌లీ నేనైతే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ ఈవిల్ ఐ బ్రేస్‌లెట్‌నయితే యూజ్ చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి ఇది వేసుకోవాలి. సో, ఇది నేను చాలా సార్లు మీకు చూపించాను. బట్ ఈ మూవ్‌మెంట్‌లో అయితే ఇది మీకు అవసరం అండి. ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకవేళ మీ చేతికి బ్రేస్‌లెట్‌లో అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఆ నెగటివిటీ ఫీల్ అవుతున్నారు. అంటే మీరేంటంటే ఇంటికైనా సరే ఇలాంటివి హ్యాంగింగ్ దొరుకుతాయండి. అలాంటిదైనా సరే హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ మీరేంటంటే ఒక ప్లేస్‌లో అలా ఫీల్ అవుతుంటే లైక్ ఆఫీస్‌కి వెళ్ళిన దగ్గర అలా ఫీల్ అవుతుంటే ఆఫీస్‌లో మీ టేబుల్ దగ్గరైనా సరే ఇలాంటిది ఒకటి ఫిక్స్ చేసుకోవచ్చు. దానికి రీజన్ ఏంటంటేనండి, ఈ టైంలో మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా మీరు చూసుకోవాలండి. వ్యక్తులు కూడా మీకెవరైనా నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నా, నెగెటివ్‌గా మాట్లాడుతున్నా, వాళ్ళ నుంచి మీరెందుకో ఆ డిఫరెన్స్‌ని ఫీల్ అవుతున్నా సరే, అలాంటి వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. పాజిటివ్‌గా మాట్లాడే వాళ్ళు, పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళతోని ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. అండ్ చెప్పాను కదా! ఎక్కువ హోలీ ప్లేసెస్‌కైతే విజిట్ చేయండి. అండ్ ఈవెన్ ఇంకొకటేంటంటే, మీ ఫేవరెట్ గాడ్ ఎవరైనా ఉంటారు కదా! సో, వాళ్ళ ఫోటోస్ అనేవి క్యారీ చేయడం, లేకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడికైనా సమ్ రాండమ్ ప్లేసెస్‌కి వెళ్ళే పరిస్థితి ఉంది అన్నప్పుడేంటంటే, ఎక్కువ మీ ఫేవరెట్ గాడ్‌ని మీరేంటంటే తలుచుకోవడం, వాళ్ళ పేరు చెప్తూ అంటే బయలుదేరడం లాంటివైతే చెయ్యండి. ఎందుకంటే ఈ టైంలోని కొంత నెగెటివ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మేబీ అంటే ఇక్కడ మీరు మెడిటేషన్ చేయడం వల్ల ఆ నెగెటివ్ థాట్స్ అనేవి కూడా కొంత క్లియర్ అవ్వొచ్చండి. ఎందుకంటే ఒక మనిషి హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు, అలాంటి వాళ్ళు నెగెటివ్ ఎనర్జీని అంత ఈజీగా పిక్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు మెంటల్‌గా వీక్‌గా ఉండరండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు కాబట్టి, అలాంటి వాళ్ళు ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, ఈ టైంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. నెగెటివ్‌గా అనిపించే ఏ ప్లేస్ అయినా లేకపోతే నెగెటివ్ వైబ్స్ ఇచ్చే ఏ పర్సన్‌తో కూడా మీరు
ట్రావెల్ అవ్వద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరు బయటకు వెళ్తున్నప్పుడు కూడా మీకు నెగెటివ్ వైబ్స్ వస్తుంటే ఆ రోజు మీ ప్లాన్స్ కానీ లేకపోతే ఈవెన్ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా సరే స్టాప్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఎనర్జీని మీరు చేంజ్ చేసుకోవాలండి. మోస్ట్‌లీ మీరు ఏంటంటే నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ క్యారీ చేస్తున్నారు. అంటే అది ఎందుకు అంటే ఒకటే రీజన్ అండి. మీ లైఫ్‌లో మీరు ఏదో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మీరు డిప్రెషన్‌లో ఉండడం కానీ, ఎక్కువ నెగెటివ్ థాట్స్ రావడం కానీ, లేకపోతే నెగెటివ్‌గా ఉన్న పర్సన్స్‌తో మీరు ఎక్కువ ఎంగేజ్ అవ్వడం కానీ జరుగుతుందండి. సో, వీళ్ళైతే మీకు మంచిది కాదు. అంటే మీ లైఫ్‌లో మీరు బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. మీ లైఫ్ మంచిగా ఉండాలని మీకు ఎక్కడ అనిపించినా సరే, మీకు నెగెటివ్‌గా అనిపించే పర్సన్స్ కానీ, అంటే నెగెటివ్‌గా అనిపించే ప్లేసెస్ కానీ, అలాంటి దగ్గర మాత్రం ఉండొద్దు. అది మీరు సెన్స్ చేసిన వెంటనే కట్ చేసుకోవడానికి చూడాలి. ఈ టైంలో వాళ్ళు మీకు ఎంత క్లోజ్ పర్సన్స్ అయినా సరే, వాళ్ళ ఎనర్జీ అనేది మీకు సూట్ అవ్వదు. మీ ఎనర్జీ కూడా ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. ఇదేమీ కూడా అంత సింపుల్‌గా లేదు. అంటే లైఫ్‌లో థింగ్స్ అనేవి జరుగుతుంటాయి. అందరికీ కూడా గుడ్, బ్యాడ్ అన్నీ కూడా న్యూట్రల్‌గా ఉంటాయి. కాకపోతే మనం తీసుకునే డెసిషన్స్ మనకి అంటే ఆ సెల్ఫిష్‌నెస్ ఉన్నప్పుడు లేకపోతే ఇది నేను సెల్ఫిష్‌నెస్ అనే వర్డ్‌ని యూజ్ చేయను కానీ కైండ్ ఆఫ్ డెస్పరేషన్ అండి. సో, ఆ డెస్పరేషన్ ఉన్నప్పుడు మనం చాలా నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, నెగెటివ్ థింగ్స్‌తో ఎంగేజ్ అవ్వడం కానీ చాలా కామన్‌గా జరుగుతది. సో, మీరేంటంటే ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో మాత్రం జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉండండి. అంటే యూనివర్స్ మీకోసం ఏదైతే డిజైన్ చేస్తుందో, యూనివర్స్ మిమ్మల్ని ఎటువైపు అయితే పుష్ చేస్తుందో అటు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేకాని మీరేంటంటే మీ కంఫర్ట్ కోసం లేకపోతే మీకెవరో సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మాత్రం ఎలాంటి పరిస్థితిలో కూడా కోఆపరేట్ చేయొద్దండి. ఇలాంటివి మాత్రం ఈ టైంలో ఎంటర్‌టైన్ చేయొద్దు అట్‌లీస్ట్. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. ఆఫ్‌కోర్స్ మీకేంటంటే గాడ్ ప్రొటెక్షన్ ఉంది. యూనివర్స్ సపోర్ట్ ఉంది. మీ ఏంజెల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే మీ లైఫ్ ఏంటంటే కొంచెం అయినా సరే న్యూట్రల్‌గా ఉంది. సో, ఈ టైంలోనేంటంటే మోస్ట్‌లీ ఏదో ఒక స్ట్రాంగ్ ఎనర్జీ మిమ్మల్ని పుష్ చేస్తుంటదండి మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళడం కోసం. సో, అది పాజిటివ్ ఎనర్జీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు గాడ్, ఏంజెల్స్ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినిట్‌గా ఒక స్ట్రాంగ్ ఎనర్జీ అయితే మిమ్మల్ని పుష్ చేస్తుంది మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళేలాగా. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు సెన్స్ చేస్తున్న దగ్గర అది మీకు నెగెటివ్ వైబ్ ఇస్తుంది. లేకపోతే మీరు ఆ స్ట్రాంగ్ ఎనర్జీ అనేది పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు అంటే సింపుల్‌గా మీ హార్ట్‌ని మీరు ఫాలో అయిపోవడమే. మీ హార్ట్ ఆ టైంకి ఏదైతే చెప్తుందో, ఏదైతే చేయమంటుందో దాన్ని మీరు ఫాలో అయిపోతారు. అలా ఫాలో అయిపోతే మాత్రం మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే వస్తాయండి. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకొకటేంటంటే, మీ లైఫ్ ఇప్పుడు చేంజ్ అవ్వాలి అని మీరు అనుకుంటే, పర్టిక్యులర్‌గా ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే. సో, ఒక పర్సన్ వచ్చి మీ లైఫ్‌ని చేంజ్ చేయలేరండి. అండ్ ఒక సిట్యుయేషన్ కూడా చేంజ్ అవ్వదు. అంటే మీరు డెసిషన్ తీసుకునే దానికంటే కూడా మీరక్కడ యాక్ట్ చేస్తేనే సిట్యుయేషన్ మారుతుంది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ సిట్యుయేషన్ మన వల్ల అవ్వట్లేదు. అసలు మనం ఇది వర్కౌట్ చేయలేం. మేబీ ఇంకొక పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే బావుంటుంది. లేకపోతే మనమే సైలెంట్ అయిపోదాం. ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది అని అనుకోవచ్చు కానీ, మీరే చేంజ్ అండి. నిజానికి మీరు ఈ సిట్యుయేషన్‌లో యాక్ట్ చేస్తేనే ఏదైనా చేంజ్ అవుతుంది. ఈవెన్ ఇదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా సరే, మీకు అంటే ఆ పర్సన్ డెసిషన్ తీసుకొని, ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటేనే చేంజెస్ వస్తాయని అనిపించినా, నిజానికి ఆ పర్సన్ చేతుల్లో ఏం లేదండి. మీరు చేసే దాన్ని బట్టి ఏదైనా చేంజ్ అనేది వస్తుంది. సో, అంటే మీరు క్లియర్ కట్‌గా ఇక్కడ కొన్ని డెసిషన్స్ తీసుకొని మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు డెఫినిట్‌గా అది జరుగుతుంది. అందుకే మీరేంటంటే కొంత మెడిటేట్ చేస్తే మీకు అర్థమవుతుందండి. మీ రోల్ ఏంటి? మీరు ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ పాస్ట్ లైఫ్ మీకు బాగా సపోర్ట్ చేస్తుందండి కొన్ని విషయాల్లోని. ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో. అంటే ఎలా అంటే, మీ పాస్ట్ లైఫ్ మీలో చాలా మందికి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు కూడా. బట్ స్టిల్ మీరేంటంటే సడెన్‌గా అంటే ఇది జరిగింది కదా! అంటే ఆ సెన్స్ ఆఫ్ డెజావు అనేది ఫీల్ అవుతున్నట్టయితే, అది మీరేంటంటే మీ పాస్ట్ లైఫ్‌ని గుర్తు చేసుకుంటున్నట్టే మీకది అర్థం అవ్వాలి. బట్ మీలో కొంతమందేంటంటే అర్థం చేసుకోలేకపోతుంటారు. లైక్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఆల్రెడీ జరిగింది కదా! అంటే మీరు ఎక్కడో కానీ అది సెన్స్ చేస్తారనమాట. ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంటది మీకక్కడ. సో, అలాంటివి జరుగుతున్నాయంటే మీ పాస్ట్ లైఫ్ మీకు గుర్తొస్తుంది. సో, దాని నుంచి కూడా మీరేంటంటే ఓకే. ఇక్కడ నేచురల్‌గా మీ ఇన్‌స్టింక్ట్స్ ప్రకారం ఇలా రియాక్ట్ అవ్వాల్సుంది అని తెలుసుకొని మీరేంటంటే రియాక్ట్ అవ్వాల్సుంటుందండి. అంటే మీ పాస్ట్ లైఫ్ కూడా మీకు ఈ టైంలో చాలా సపోర్ట్ చేస్తుంటది. ఎలా అంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంటదనమాట. సో, గుర్తొచ్చినప్పుడు మీకెలా అనిపిస్తదంటే అసలు ఇది నిజమా? అబద్ధమా? అసలు ఏం జరుగుతుంది? అనే ఒక కన్‌ఫ్యూజన్ వస్తుంటది. బట్ అది మీరు ఫీల్ అవుతున్నప్పుడు మీకేదైతే చేయాలనిపిస్తుందో కొంచెం అది కేర్‌ఫుల్‌గా చూసుకొని చేస్తే పాస్ట్ లైఫ్‌లో చేసిన మిస్టేక్స్ ప్రెజెంట్ లైఫ్‌లో చేయరండి.
ఆ రకంగా కూడా మీరేంటంటే కొన్ని కంట్రోల్ చేయడం కానీ, కొన్ని కరెక్ట్ చేయడం కానీ జరుగుతుంది. సో, ఈ టైంలో మీ ఇన్‌స్టింక్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు మెడిటేషన్ చేసినప్పుడు మరికొంచెం ఇది స్ట్రాంగ్ అవుతుందండి. సో, కొంచెం అయితే మీ మీద మీరు వర్క్ చేయండి ఈ టైంలో. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మోస్ట్‌లీ మీరేంటంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే టైప్ అండి. అంటే తొందరపడిపోయి ఏదో ఒకటి మాట్లాడేసి, ఏదో ఒక డెసిషన్ తీసుకొని కేర్‌లెస్‌గా బిహేవ్ చేయడం అసలు ఆ టైపే కాదండి మీరు. కానీ మీరేంటంటే ఇప్పుడు మాత్రం అంటే కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే, ఇలా జాగ్రత్తగా మాట్లాడొచ్చు కానీ, అందులో కొంత సిన్సియారిటీ కూడా కనిపించాలండి. యాక్చువల్‌గా ఇక్కడ పర్సన్స్‌కి అంటే మీ చుట్టూ ఉన్న పర్సన్స్‌కి మీరు ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తున్నారంటే, జస్ట్ మేబీ ఫ్యూ డేస్ నుంచి అని చెప్పొచ్చు. ఆర్ ఫ్యూ మంత్స్ నుంచి అని కూడా చెప్పొచ్చు. వాళ్ళతో ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడట్లేదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడుతున్నారు. లేకపోతే మీరు బయట వేరే పర్సన్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ పర్సన్‌లా బిహేవ్ చేస్తున్నారు అనేలాంటి వైబ్స్ ఇస్తున్నారండి. అదేంటంటే మీ పర్సనాలిటీ‌నే క్వెషన్ చేసేలాగా ఉందన్నమాట. అంటే ఆ పర్సన్స్ మీరు ఇదే అనుకోని వాళ్ళు కన్క్లూడ్ చేసుకోలేకపోతున్నారన్నమాట. సో నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మోస్ట్‌లీ మీరు ఈ పర్సన్స్‌తో మాట్లాడినప్పుడు ఆఫ్‌కోర్స్ జాగ్రత్తగా మాట్లాడొచ్చు. అది మీ ఇష్టం. కానీ మాట్లాడే మాటల్లోనే ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడుతున్నారు అనేలాంటి ఇంప్రెషన్ ఇవ్వద్దు. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి మీరు మాట్లాడితే మంచిదండి. మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలి. ఈ టైంలో మాత్రం కంఫర్ట్ జోన్‌లో ఉండాలని అస్సలు అనుకోవద్దు. మీకెవరు కంఫర్టబుల్‌గా అనిపిస్తారో, ఎక్కడైతే కంఫర్టబుల్‌గా అనిపిస్తదో అక్కడే ఉండాలి. కానీ నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారు. లేకపోతే వాళ్ళతో మీకు పనుంది. అయినా సరే నెగెటివ్ ఎనర్జీ ఉంది అన్న దగ్గర ఏంటంటే మీరెక్కువ మీ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దండి. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే మీలో కూడా నెగెటివ్ ఎనర్జీ ఉంది. సో, మీ ఎనర్జీని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కూడా మెడిటేషన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. డెఫినిట్‌గా మీకు చేంజెస్ అనేవి రావాలండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలి అండ్ మీరు ఏ పర్సన్‌లా అయితే పాస్ట్‌లో ఉన్నారో లైక్ ఏంటంటే మాట్లాడే దగ్గర, కొన్ని చేసిన దగ్గర అంటే మీరు ఏంటి అనేది వ్యక్తులకి అర్థమయ్యేలా చెప్పడంలో ఫెయిల్ అయ్యారో, ఇప్పుడు మాత్రం అక్కడ మార్పు రావాలండి. మీరేంటో వ్యక్తులకు అర్థం అవ్వాలి. మీరు అంటే ఎలా ఉంటారు? మీ మాటలేంటి? మీ పరిస్థితి ఏంటి? అనేది ఎదుటి వ్యక్తులకు క్లారిటీ వచ్చినప్పుడు కూడా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కొన్ని చేంజ్ అవుతాయి. ఆఫ్‌కోర్స్ ఇది ఎవరికైనా కూడా అవ్వచ్చు. బట్ మీ అప్రోచ్‌లో చేంజెస్ అయితే ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్ అండి. సో, ఆలోచించండి. డెఫినిట్‌గా మీరు ఎప్పుడైతే కొంత చేంజ్ అవుతారో మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి స్ట్రాంగ్‌గా వస్తాయండి. అది కూడా నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పాస్ట్ లైఫ్ నుంచి ఇప్పుడు మీకు మెసేజెస్ ఏంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి మీరు ఎంప్టీగా ఫీల్ అవుతున్నారండి. అంటే అసలు మీ లైఫ్ పర్పస్ ఏంటి? మీరేం చేస్తున్నారు? మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? అసలు లైఫ్ ఎందుకు ఇలా ఉంది? ముందు మంచిగానే ఉంది కదా! బట్ ఇప్పుడెందుకు అంటే లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేదండి. లైఫ్ ఎందుకో కానీ కంప్లీట్ అనే ఫీలింగ్ రావట్లేదు. ఆ ఎంప్టీనెస్ ఎక్కడుందో అర్థం అవ్వట్లేదు. సో, అసలు ఆ గ్యాప్‌ని ఎలా ఫీల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. డెఫినిట్‌గా మీరేంటంటే చాలా అంటే సఫర్ అవుతున్నారండి. ఈ సఫరింగ్ అనేది ఎందుకు అంటే కూడా మీకు తెలీదు. అంటే మేబీ కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ సిట్యుయేషన్స్‌ని పక్కన పెడితే మీ లైఫ్‌తో మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు అని ఒక క్వెషన్ కానీ అడిగితే అసలు దానికి ఆన్సర్ కూడా మీకు తెలీదండి. మీరేంటంటే లైఫ్ ఎటువైపు వెళ్తుంది? అసలు మన లైఫ్ ఏంటి?
అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకున్నావు అని ఇలా ఏంటంటే అసలు మీకు ఏం అర్థం అవ్వట్లేదండి. ఫుల్ కన్ఫ్యూజన్ అన్నమాట. అంటే ఆ లైఫ్ ని మీరు ఎంబ్రేస్ చేయలేకపోతున్నారు, ఆర్ లైఫ్ ని మీరు ఏంటంటే మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారండి. అంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఎలా ఉండొచ్చు, ఆర్ అవి చేంజ్ అవ్వచ్చు, రకరకాలుగా జరగవచ్చు. కానీ మీ లైఫ్ లో కూడా అలా జరుగుతున్నప్పటికీ కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదండి. మీ లైఫ్ లో ఏ ఫేజ్ లో మీరు హ్యాపీగా ఉందామని ట్రై చేస్తున్నా సరే మీరు ఫెయిల్ అవుతున్నారు. కానీ అంటే మీరు బెటర్ అవ్వలేకపోతున్నారు. అంటే ఎందుకు అంటే మీ వైబ్రేషన్స్ ని మీరు రైజ్ చేయలేకపోతున్నారు. చాలా లోగా ఫీల్ అవుతున్నారు. అంటే మీ లైఫ్ పర్పస్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. అది విడిచిపెట్టియండి. పోనీ టైంతో పాటు తెలుసుకుంటారు. కాకపోతే మీరేంటంటే మీ లైట్ ని రియలైజ్ అవ్వలేకపోతున్నారండి. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఎవరో ట్రిగ్గర్ చేస్తే మేబీ రియలైజ్ అవ్వచ్చేమో. కానీ ఇక్కడ బేసిక్ గా మీరు ఒక లైట్. సో ఆ లైట్ ని వేరే వ్యక్తులతో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది ఫ్యాక్ట్ అండి. కాకపోతే ఆ రియలైజేషన్ మీలో లేదు. ఆర్ మీకేంటంటే ఈవెన్ అది అర్థమవుతున్నా సరే అంత మిమ్మల్ని మీరేంటంటే మోటివేట్ కూడా చేసుకోలేకపోతున్నారండి. కొన్ని విషయాలు మీకు అర్థమవుతున్నా మీరేంటంటే అవి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. యాక్చువల్‌గా పాస్ట్ లైఫ్‌లో మీరేంటంటే చాలా మంచి పర్సన్ అండి. అంటే ఎప్పుడూ కూడా పీస్‌ఫుల్‌గా ఉండడం కానీ, లైఫ్‌ని ఏంటంటే కామ్‌గా లీడ్ చేయడం కానీ, లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరేంటంటే ఒక ఇన్‌స్పిరేషన్‌లా ఉండడం, ఇలాంటి టైప్ అండి. చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేశారు. కానీ చాలా గుడ్ లైఫ్ లీడ్ చేశారని చెప్పొచ్చు. బట్ పాస్ట్ లైఫ్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రెజెంట్ లైఫ్‌ని ఏంటంటే మీరు ఆ విధంగా లీడ్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే మీరు పాస్ట్‌లో కానీ ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, పాస్ట్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసినా సరే ఇంక అవి విడిచిపెట్టేయాల్సిన టైం వచ్చిందండి. అంటే పీస్ చేసుకోవాలి. పాస్ట్ లైఫ్‌తో పీస్ చేసుకోవడం కాదు. మీ పాస్ట్‌తో పీస్ చేసుకోవాలి. కరెంట్ లైఫ్‌లో మీరు పాస్ట్ ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశారో సో, అది ఏంటంటే పార్ట్ ఆఫ్ లైఫ్. సో, అదయిపోయింది. ఇంకా ఈ ప్రెజెంట్‌కి దానికి సంబంధం లేదు. మన లైఫ్‌ని మనం ఏంటంటే పీస్‌ఫుల్‌గా లీడ్ చేయాలి. ఇక నుంచైనా సరే అంటే మనం ఒక బెటర్ పర్సన్‌లా ఉండాలి అని మీకు మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీలో చాలా మంది ఏంటంటే అసలు ఎందుకు లైఫ్ లీడ్ చేస్తున్నాం ఇలా, అసలు మన లైఫ్ ఎటు వెళ్తుంది అని ఇలా ఆలోచిస్తున్నారు. కానీ అసలు మీలాంటి లైఫ్ ఎంతమందికి దొరుకుతుంది అని మీరు ఆలోచించట్లేదు. చాలా మందితో కంపేర్ చేస్తే మీకు మంచి లైఫే దొరికింది కదా! మేబీ చాలా మందికి అంటే వాళ్ళ లైఫ్‌లో దొరకంది మీకు దొరుకుతుంది కదా! మరి ఇది ఎందుకు మీరు ఎంబ్రేస్ చేయట్లేదు? ఇది ఎందుకు మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వట్లేదు? మీ పాస్ట్ లైఫ్‌లో మీరు అంటే సింపుల్ థింగ్స్‌కే చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారు కదా! సో, కరెంట్ లైఫ్‌లో మీకు చాలా దొరుకుతున్నా సరే మీరు ఎందుకు ఇంకా కంప్లెయింట్ చేస్తున్నారు? ఇంకా మీరు ఆ ఎంప్టీనెస్‌ని ఫీల్ అవుతున్నారని చెప్పి క్లియర్ కట్‌గా యూనివర్సే క్వెషన్ చేస్తుందండి. ఎందుకంటే మీ పాస్ట్ లైఫ్ నుంచి మెసేజెస్ కాబట్టి సో, ఏదైనా సరే ఇక్కడ ఛానెల్ అవ్వచ్చు. మీరిక్కడ ఏంటంటే డెఫినిట్‌గా ఒక గుడ్ పర్సన్ అండి. అండ్ చాలా మందికి సపోర్ట్ చేశారు. చాలా మందికి అంటే ఒక ఇన్‌స్పిరేషన్‌లా ఉన్నారు మీరు పాస్ట్ లైఫ్‌లో కంపేర్ చేసుకుంటే. బట్ ఈ లైఫ్‌లో చూస్తే అసలు వ్యక్తులు ఎవరికీ కూడా మీ ఎనర్జీ అనేది నచ్చట్లేదు. వాళ్ళు ఎందుకో కానీ మీ నుంచి చాలా అంటే నెగెటివ్ వైబ్స్ పిక్ చేసుకుంటున్నారు. అది ఎందుకు అంటే మీ లైట్‌ని మీరు రియలైజ్ అవ్వట్లేదు కాబట్టి ఎదుటి వ్యక్తి కూడా ఆ లైట్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మీరు పాజిటివ్‌గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆర్ మీరు వాళ్ళకి కోఆపరేట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఇలాంటి వ్యక్తి లేకపోతే మీతోనుంటే వాళ్ళు కూడా ఆ పాజిటివ్ వైబ్స్ ఫీల్ అవ్వగలుగుతారని. బట్ మీ మీద మీకే క్లారిటీ లేదు. మీ లైఫ్‌తో మీకే సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా వేరే వ్యక్తులు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు? ఇంకా వేరే వ్యక్తులకి ఆ పాజిటివిటీ ఎక్కడొస్తుంది? ఇఫ్ మీ లైఫ్‌లో మీరు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో స్ట్రగుల్ అవుతున్నా, పర్సన్స్‌తో కమ్యూనికేట్ చేస్తున్న దగ్గర మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తున్నా, లైక్ ఏంటంటే మీకు ఎవరితో కూడా హెల్తీ కనెక్షన్స్ అనేవి లేవు. ఎవరితో మీరు కమ్యూనికేట్ చేసినా సరే ఫైట్స్ జరుగుతున్నాయంటే దానికి రీజన్ ఒకటేనండి. అదేంటంటే మీ వాల్యూ మీరే తెలుసుకోలేకపోతున్నారు. మీ లైట్ ఏంటో మీకే అర్థం అవ్వట్లేదు. సో, ఆబ్వియస్‌గా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ సిట్యుయేషన్ అన్నమాట. ఇప్పుడు ఎవరి వాల్యూ వర్త్ వాళ్ళకే తెలియకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అదే ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మనం ఎంతో బ్రైట్‌గా షైన్ అయితే తప్ప ఒక పర్సన్‌కి మనం ఇంత ప్రీషియస్ అని తెలీదండి. సో, మీ సిట్యుయేషన్‌లో కూడా అదే జరుగుతుంది. సో, అందుకోసమైనా సరే మీరిక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీ లైఫ్‌లో ఈ రోజు నుంచి కూడా సింపుల్ థింగ్స్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సింపుల్ థింగ్స్‌ని కూడా ఎంజాయ్ చేయండి. సింపుల్ థింగ్స్‌కి కూడా సాటిస్ఫై అవ్వడం నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ వ్యక్తులతో కలవడానికి ట్రై చేయండి. వ్యక్తులతోనేంటంటే మాట్లాడండి. మాటల్లో ఏంటంటే వెతుక్కోవద్దు. ఫిల్టర్ చేసుకొని మాట్లాడొద్దండి. ట్రూగానే మాట్లాడండి. కానీ ఆ మాట్లాడేటప్పుడు ఏవైనా సరిగ్గా మాటలు కానీ మాట్లాడలేకపోతే వాళ్ళని కరెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే
కొంచెం ఇనీషియల్ డేస్ అనేవి హార్డ్ గానే ఉంటాయండి. ఒక పర్సన్ వాళ్ళ లైట్ ఏంటి, వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది ఎదుటి వ్యక్తులకు చూపించుకోవాలి అన్న దగ్గర ఇన్‌స్టంట్ గా జరగదది. ఎందుకంటే మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి చాలా రోజుల నుంచి మోస్ట్‌లీ మీరేంటంటే అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేకపోతుంటారు. బట్ అట్‌లీస్ట్ మీతో మంచిగా మాట్లాడుతున్న వాళ్ళకి, మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తున్న వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే స్లోగా అలా మాటలు పెరుగుతుంటాయండి. అలా మీరేంటంటే వేరే వ్యక్తులతో కూడా కనెక్ట్ అవ్వడం, అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండడం చేయాలండి. ఎందుకంటే మీరు ఒరిజినల్‌గా అదే. ఈ లైఫ్‌లో మీకిది తెలియకపోవచ్చు కానీ, బట్ పాస్ట్ లైఫ్‌లో మీరేంటి అంటే అదే. వ్యక్తులతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవారు. వ్యక్తులతో ఎక్కువ ఫ్రెండ్‌షిప్ ఉండేది. అంటే మీ కేటగరీ అలాంటిదండి. ఎప్పుడైతే మీరిలా చేంజ్ అవుతారో, ఈవెన్ ఆపోజిట్ పర్సనాలిటీస్ అయినా సరే మీకు అట్రాక్ట్ అవుతారండి. మీ ఎనిమీస్ కూడా మీ ఫ్రెండ్స్ అవుతారని చెప్పొచ్చు. అంత చేంజెస్ వస్తాయి. ఆ తర్వాత మీ లైఫ్ ఏంటంటే ఎంత వర్తీ. మీరు అంటే ఇదంతా మిస్ అయ్యారా ఇంతకాలం? మేబీ ఇది మీరు డిజర్వ్ చేస్తారా? ఇది మీరు ముందే రియలైజ్ అయ్యుంటే బావుండేది అని కూడా ఫీల్ అవుతారండి. అది ఖచ్చితంగా జరుగుతది. నేను చెప్పగలను. కాకపోతే ఈ పాయింట్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు కొంత పుష్ చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే డార్క్‌నెస్ నుంచి లైట్‌లోకి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదండి. ఇప్పుడు చీకట్లో ఏం కనిపించదు కదా! సో, అలా ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టం. అందులోకి ఇక్కడ పుష్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మీరేంటంటే ఎంత తొందరగా ఆ లైట్‌ని చూడడం కోసం ట్రై చేస్తే అంత మంచిది. సో, ప్రెషర్ అనేది ఆబ్వియస్‌గా ఎక్కువే ఉంటుంది. అంటే వ్యక్తులతో ఫ్రీగా మాట్లాడలేకపోవడం, ఎక్కడో ఆక్వర్డ్‌నెస్ ఉండడం, ఇంకా మీరేంటంటే కొంత లోగా ఫీల్ అవ్వడం, ఇవంతా కూడా క్లియర్ కట్‌గా బ్లాకేజెస్‌లా ఉంటాయి. బట్ ఈ బ్లాకేజెస్‌ని మీరు ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళాల్సుంటుందండి. అప్పుడే మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుంది. సో, ఈ పాయింట్‌లో కొంచెం మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. తప్పదండి. ఇది కష్టంగానే ఉంటుంది. ఇది సింపుల్‌గా ఉంటుందని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో కూడా నాకలా ఏం కనిపించట్లేదు. సో, కష్టపడండి. వ్యక్తులతో కలవడానికైనా, ఫ్రీగా ఉండడానికైనా లైక్ మీ ట్రూ సెల్ఫ్ చూపించడానికి ప్రాబ్లమ్ ఏంటి? ఇది అంటే మీకు మీరు క్వెషన్ చేసుకొని ఓపెన్ అప్ అవ్వాల్సిన పరిస్థితి మాత్రం ఉందండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని చేంజ్ అవుదామని చాలా సార్లు అనుకున్నారండి. అంటే మీ వైబ్స్‌కి మ్యాచ్ అయిన వ్యక్తుల్ని మీరు మీట్ అవ్వలేదో తెలీదు. అలాంటి వాళ్ళని మీట్ అయినా సరే, మళ్ళీ కూడా మీరేంటంటే పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నారో అలానే యాక్ట్ చేసారో తెలీదు. లైక్ కరెంట్ లైఫ్‌లో పాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. మొత్తానికి మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేశారు. లైఫ్‌లో చేంజెస్ రావాలని కూడా చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నారు కానీ, అది మీరనుకున్నంత సింపుల్‌గా జరగలేదండి. జరిగింది కానీ, అది మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో, మీ లైఫ్‌లో మీరిప్పుడు ఎక్కడైతే ఉన్నారో, మనం ఇలా కంఫర్టబుల్‌గా ఉందాంలే. మనకు ఫ్రెండ్‌షిప్ లేకపోయినా పర్వాలేదు. మనకు రిలేషన్‌షిప్ లేకపోయినా పర్వాలేదు. మనల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. మరి మనం ఏం చేస్తాం? మనం ప్రయత్నం చేస్తున్నాం. బట్ అది జరగట్లేదు. సో, ఇక్కడ మనం చేసేదేముంది అని మీరనుకుంటున్నారు కానీ, మీలో అవేకెనింగ్ ఫస్ట్ జరగట్లేదు. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎన్‌లైటన్ అవ్వట్లేదండి. మీరేంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఇక్కడే ఉండిపోదాం అనే ఆలోచన ఉంది చూడండి. అది 100% రాంగ్. మీరు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన చేంజ్ చేసుకుంటారో అప్పుడే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఆర్ అట్‌లీస్ట్ కంట్రోల్ కాకపోయినా మీలో ఉన్న ఆ గుడ్ సోల్‌ని ఎదుటి పర్సన్స్ ఏంటంటే రియలైజ్ అవ్వగలుగుతారండి. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా, మీకు మీరు హ్యాపీగా ఉంచుకోవాలనుకున్నా, మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వాలండి. ఇంటరాక్షన్స్ జరిగిన దగ్గర మీరు చేంజ్ అవ్వాలండి. మీరు ఇలానే కంఫర్ట్ జోన్‌లో ఉంటాను. ఆ చేంజెస్ వచ్చినా సరే నా లైఫ్ ఏం బెటర్ అవ్వలేదు. లేకపోతే వ్యక్తులు నాకు అర్థం కాలేదు. ఆర్ వాళ్ళకి నేను అర్థం కాలేదు. ఇదే మళ్ళీ రిపీట్ అవుతది. ఇలాంటి ఆలోచనలు వద్దండి. మీరు ఎంత చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తే మీ లైఫ్ అనేది అంత బెటర్ అవుతుంది. లైక్ ఏంటంటే మీకు ఒక పర్సన్ ఉంటారు. లేకపోతే మీకు సపోర్ట్ చేయడానికి మీ కమ్యూనిటీ ఉంటుంది. కమ్యూనిటీ అనే వర్డ్ కరెక్ట్ కాకపోవచ్చు. బట్ మీ సర్కిల్ అని నేను చెప్పగలను. సో, వాళ్ళందరూ కూడా ఎప్పుడూ మీకు తోడుంటారండి. మీకు ఆ లోన్‌లీనెస్ ఫీలింగ్ ఉండదు. అండ్ మీరు పాస్ట్‌లో ఎలా అయితే మీ పాస్ట్ లైఫ్‌లో ఎలా అయితే ఒక గుడ్ లైఫ్‌ని లీడ్ చేశారో, కరెంట్ లైఫ్‌లో కూడా అలానే ఒక గుడ్ లైఫ్‌ని లీడ్ చేస్తారు అని చెప్పొచ్చు. ఆర్ ఒక గుడ్ పర్సన్‌గా అయినా కూడా ఉంటారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పాయల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పాస్ట్ లైఫ్ నుంచి ఇప్పుడు మీకు మెసేజెస్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే బేసిక్‌గా పాస్ట్ లైఫ్‌లో మీరేంటంటే ఒక రాయల్టీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఒక రిచ్ పర్సన్ కానీ, లేకపోతే ఒక బిగ్ ఫ్యామిలీలో అయినా సరే మీరు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మందేంటంటే చాలా గుడ్ లైఫ్ లీడ్ చేస్తారండి పాస్ట్ లైఫ్‌లో. కొంతమందికి మరి ఏమో చెప్పలేం. బట్ మీ వరకు మాత్రం పాస్ట్ లైఫ్‌లో చూసినట్టయితే ఆహ్, మీరు ప్రాక్టికల్‌గా ఒక రిచ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఆర్ ఒక రాయల్టీ అండి. అంటే ఇప్పుడు ఒక కింగ్ ఫ్యామిలీ కానీ, లేకపోతే అంటే ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉంటారు కదా! అలాంటి ఫ్యామిలీస్‌లో మీరు ఉన్నారు అని చెప్పొచ్చు. బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే, మీకు ఒక రూలర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నమాట. బేసిక్‌గా మీరు కైండ్ హార్టెడ్, టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ కూడా. లైక్ ఏంటంటే, మీ లైఫ్‌ని మీరు అంటే ఎలా అయినా లీడ్ చేసేయగలరండి. ఎక్కడున్నా సరే మీరేంటంటే, మీ లైఫ్‌ని బెటర్ చేసుకోగలరు. ఆ ఎబిలిటీ మీకుంది. కాకపోతే ఈ లైఫ్‌లోని మీరేంటంటే, అది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. మీ లైఫ్‌లో మీరేంటంటే స్టక్ అయిపోయారండి. మేబీ అంటే మీరు పాస్ట్ లైఫ్‌లో అంత రిచ్ లైఫ్ లీడ్ చేసినా వాటెవర్ లైక్ ఏంటంటే మీ కార్డ్స్‌లో ఒక ఎనర్జీ ఉందండి. ఆ ఎనర్జీ ఏంటంటే నాకు చాలా రాయల్ వైబ్స్ ఇస్తున్నాయి. నేనందుకే ఆ వర్డ్‌ని ఎక్కువ యూజ్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలనే. సో, బేసిక్‌గా ఈ లైఫ్‌లో మాత్రం మీరు కంప్లీట్‌గా ఆపోజిట్‌లో ఉన్నారు. అంటే మీరు ఎలాంటి ఫ్యామిలీలో అయినా పుట్టొచ్చు. మీరు ఎలాంటి లైఫ్‌నైనా లీడ్ చేయొచ్చు. అది కాదు అంటే మనిషికి కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటాయండి. అదేంటంటే వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్‌తో కానీ, లేకపోతే వాళ్ళు ఫినాన్షియల్ స్టేటస్‌తో కానీ సంబంధం ఉండదండి. ఎందుకంటే క్వాలిటీస్ అనేవేంటంటే బై బర్త్ ఒస్తాయి. బట్ ఈ ఫ్యామిలీ స్టేటస్ లేకపోతే ఫినాన్షియల్ స్టేటస్ అనేవి మేబీ బై బర్త్ రాకపోయినా డెఫినిట్‌గా టైమ్‌తో పాటు చేంజ్ అవ్వచ్చు. ఆర్ బై బర్త్‌తో కూడా రావచ్చు. ఈ లైఫ్‌లో కూడా మీరు ఒక రిచ్ పర్సన్ అవ్వచ్చు. బట్ స్టిల్ అంటే మీరు కొన్ని క్వాలిటీస్‌ని పొసెస్ చేస్తున్నప్పటికీ కూడా మీరేంటంటే అది ప్రాపర్‌గా ఎగ్జిబిట్ చేయట్లేదండి. అంటే ఇప్పుడు మీకు కొన్ని లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నా సరే, అవి మీరు బయటికేంటంటే ప్రాపర్‌గా చూపించలేకపోతున్నారండి. అది ఇక్కడ ప్రాబ్లమ్. లైక్ ఏంటంటే మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవడం, లేకపోతే మీరు ఇదే డిజర్వ్ చేస్తారు. మీ లైఫ్ ఇంతే. మీరు దీని వరకే వర్తి. బట్ మీకేంటంటే బిగ్ థింగ్స్ జరగడానికి లేవు. లైక్ ఏంటంటే అలాంటి ఒక మెంటాలిటీని మీరేమైనా సరే డెవలప్ చేసుకున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. సో, మెసేజెస్ అనేవి స్లోగా చెప్తున్నానని ఎవరు అనుకోవద్దండి. నాకు ఛానెల్ అవ్వడం కూడా అలానే ఛానెల్ అవుతున్నాయి. దాని అర్థం ఏంటంటే ఆహ్, మీరు మీ రియాలిటీ తెలుసుకోలేకపోతున్నారండి. మీరు ఎవరు అనేది మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఈ ప్రాసెస్ అనేది స్లోగా ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కొన్నిసార్లు నేను మెసేజెస్ అనేవి స్పీడ్‌గా చెప్తుంటాను. కొన్నిసార్లు స్లోగా చెప్తుంటాను. కొన్నిసార్లు అంటే ఒక్కొక్కలా చెప్తుంటాను. దానికి రీజన్ ఏంటంటే, ఈ కార్డ్స్ నుంచి నాకొచ్చే ఎనర్జీ కూడా అలానే ఉంటుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే గుడ్ పర్సన్ అయినా, మీరేంటంటే ఎదుటి వ్యక్తులకి సపోర్ట్ చేయాలి అనే మనసుండి అట్‌లీస్ట్ సపోర్ట్ కాకపోయినా సరే, ఎదుటి వ్యక్తులతో మంచిగా ఉంటే ఏం పోయింది? దానివల్ల మనకి అంటే పోయేదేం లేదు కదా! అని ఇలాంటివన్నీ మీకున్నా సరే, అది మీరేంటంటే ఎగ్జిబిట్ చేసిన దగ్గర ప్రాపర్‌గా చేయలేకపోతున్నారండి. అంటే మనసులో అన్ని మంచి ఆలోచనలున్నా, మనసులో ప్రతిదీ కూడా చెయ్యాలి అనే కోరిక ఉన్నా సరే, బయటికి అదేంటంటే చూపించలేకపోతున్నారు. అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. దానివల్ల అంటే వ్యక్తులకి మీరంటే ఒక ఇంప్రెషన్ కలిగిందండి. మీరేంటంటే వాళ్ళకి ప్రాక్టికల్‌గా ఒక బ్యాడ్ పర్సన్‌లా అనిపించడం, సెల్ఫిష్ పర్సన్‌లా అనిపించడం లాంటివి జరుగుతాయి. ఒరిజినల్‌గా మీరది కాదు. కానీ అంటే మీరు ఫెయిల్ అవుతుండడం వల్ల వ్యక్తులకేంటంటే మీరు అర్థం అవ్వట్లేదండి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్లస్ మిమ్మల్ని మీరేంటంటే చాలా తక్కువగా అనుకుంటున్నారండి. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, మీరేంటంటే నేను ఇదే డిజర్వ్ చేస్తానేమో, మేబీ అంటే నాకు ఇక్కడ వరకే ఛాన్స్ ఉందేమో, అందుకే నేను ప్రతిసారి ఫెయిల్ అవుతున్నానేమో అని మీరు అనుకుంటున్నారు కానీ, యాక్చువల్‌గా ఇది నన్ను ఛాలెంజ్ చేస్తుంది. నేనిది కాదు. నేనేంటో చూపించుకుంటాను. నాకింకా చాలా టాలెంట్ ఉంది. నన్ను నేనెందుకు ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి? అంటే చాలా మంది నాలానే ఉన్నవాళ్ళున్నారు. వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. లేకపోతే వాళ్ళందరూ ఎక్కడా కూడా స్టాప్ అవ్వట్లేదు. నేనెందుకు స్టాప్ అవ్వాలి? ఆ స్పిరిట్ మీలో లేదండి. యాక్చువల్‌గా మీరు ఆ టైపే. కానీ అది అంటే ఈ లైఫ్‌లో ఎందుకో కానీ మీకు లేదు. లైక్ ఏంటంటే అవేకెన్ అవ్వలేదని చెప్పొచ్చండి. క్లియర్‌గా చెప్పాలంటే. మీ రియాలిటీ, రియాలిటీ అనే దానికంటే కూడా మీ హిడెన్ ఐడెంటిటీ అనేది మీకు తెలియట్లేదు. మిమ్మల్ని మీరు ప్రాపర్‌గా అక్నాలెడ్జ్ చేసుకోలేకపోతున్నారండి. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్. ఇంకా నేను క్లియర్‌గా చెప్తాను చూడండి.
సింపుల్ థింగ్స్ లో హ్యాపీనెస్ ని వెతుక్కోవడం ఓకే. బట్ మీరు ఇంకా డిజర్వ్ చేస్తారని ఫీల్ అవుతున్నప్పుడు దానికోసం మీరు ఫైట్ చేయాలండి. దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇంకా ఆ హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది అని వెతకాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. జస్ట్ ఏంటంటే సింపుల్ థింగ్స్ దగ్గరే ఆగిపోకూడదండి. అలా అని చెప్పి మీరు ఏదైనా ఒకటి అచీవ్ చేసినప్పుడు కోర్స్ దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ అక్కడే ఎండ్ పాయింట్ అన్నట్టుగా మీరు అనుకోకూడదండి. మీలో చాలా చేంజెస్ రావాలి. ఈవెన్ ఎవరైనా పర్సన్స్ మీకు లవ్ అనేది ఇస్తున్నా ఆర్ ఎవరైనా పర్సన్స్ మీతో మంచిగా మాట్లాడుతున్నా సరే, మీరు వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోయినా సరే స్టిల్ అంటే మీ వరకు మీరు ట్రై చెయ్యాలండి. అది యాక్సెప్ట్ చేయడానికి ఆర్ ప్రాపర్‌గా అది మీరేంటంటే అప్రిషియేట్ చేస్తున్నారు అని కన్వే చేయడానికి. మీలో చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. సో, వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే మీరేంటంటే సైలెంట్‌గా ఉంటారు. ఎలా చెప్పాలో తెలీదు. ఆర్ అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వదు. కొన్నిసార్లు ఏంటంటే ఆక్వర్డ్‌గా ఉంటది. సో, అంటే ఇదంతా కూడా బ్రేక్ చెయ్యాలండి. మీరు అది అప్రిషియేట్ చేస్తున్నారు. టైం తీసుకున్నా పర్వాలేదండి. కానీ అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తులు అంటే ట్రూగా చేసిన దాన్ని మీరేంటంటే యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. కొన్ని చేంజ్ అవ్వాలండి. మీలో ఏంటంటే క్లియర్ కట్‌గా అంటే కొంత బ్లాకేజెస్ ఉన్నాయి. సో, ఇది మీరు చేంజ్ చేసుకుంటే వ్యక్తులకి మీరు ఇంకా బాగా అర్థమవుతారు. అండ్ అప్పుడు రియల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. మీ డ్రీమ్ లైఫ్‌ని మీరు చూస్తారు అని చెప్పొచ్చు. అంటే మీరు మీ లైఫ్ అనేది ఎలా ఉండాలి అని కోరుకున్నప్పటికీ, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా లేకపోయినా సరే స్టిల్ మీ ట్రూ సెల్ఫ్ అనేది కానీ ఇక్కడ కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తే, ఖచ్చితంగా మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుందండి. అండ్ మీ లైఫ్‌లో కొన్ని అన్‌ఫెయిర్‌గా జరుగుతున్నా, లేకపోతే ఎక్కడో కానీ కొన్ని అంటే మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. క్రేజీగా జరుగుతున్నాయన్నా సరే, అవన్నీ కూడా మీకోసమే జరుగుతున్నాయి. మీరు ఓపెన్ అప్ అవ్వాలి. మీరేంటంటే మీ ట్రూ సెల్ఫ్‌ని బయటకి తీసుకురావాలి. లైక్ ఏంటంటే ప్రతి మనిషి కూడా వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోవాలండి. తెలుసుకొని అంటే దాని ప్రకారం వర్క్ చేయాలి. బట్ వాళ్ళేంటో కొంతమందికి తెలిసినా సరే, అది బయటకి తీసుకురారు. ఎందుకంటే పర్సన్స్ జడ్జ్ చేస్తారేమో, లేకపోతే అలా ఉంటే డెఫినిట్‌గా థింగ్స్ అనేవి వాళ్ళనుకున్నట్టు వర్కౌట్ అవ్వేమో అనుకుంటారు. బట్ ఏ పర్సన్ అయితే వాళ్ళ అథెంటిక్ సెల్ఫ్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ అథెంటిక్ సెల్ఫ్ ఏంటి అనేది వాళ్ళు రియలైజ్ అవుతారో, దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో, అప్పుడైనా సరే వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళేంటంటే బ్యూటిఫుల్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం జరుగుతుందండి. చాలా నేచురల్‌గా జరుగుతుంది. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీ పాస్ట్ లైఫ్ కానీ, మీ ప్రెజెంట్ లైఫ్ కానీ చూస్తే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ క్వాలిటీస్ అనేవి మీకు పాస్ట్ లైఫ్ నుంచి వచ్చాయి కానీ, పాస్ట్ లైఫ్‌లో వాటిని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి, కనెక్షన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మీ లైఫ్‌ని గుడ్ వేలో ఎలా లీడ్ చేయాలి అనే విషయాల్లో చాలా క్లియర్‌గా ఉన్నారండి. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఆ క్లారిటీ లేదు. సో, మీ లైఫ్ ఏంటంటే జస్ట్ యావరేజ్‌గా ఉంది. ఈవెన్ మీకు అన్నీ ఉన్నా సరే స్టిల్ యావరేజ్‌గానే ఉందని చెప్తాను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. ఏంటి పరిస్థితి అనేది. నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చాలా చేంజ్ అవ్వాలండి. ఈ చేంజెస్ గురించి మాట్లాడే పరిస్థితొస్తే ఇంకా చాలా సేపు మాట్లాడొచ్చు. ఎందుకంటే ప్రతీదీ చేంజ్ అవ్వాలి. ఈవెన్ కొంతమంది వ్యక్తుల విషయంలో మీరేంటంటే సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తుల విషయంలో అంటే వాళ్ళు మీ నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ మీరు ఎండ్ ఆఫ్ ద డే అలానే రియాక్ట్ అవుతున్నారు. అది మీరు కాదు. బట్ స్టిల్ అది జరుగుతుందండి. అంటే నేను మిమ్మల్ని బ్యాడ్ పర్సన్ అంటున్నాను, లేకపోతే కంప్లెయింట్ చేస్తున్నాను అనుకోవద్దు. స్టిల్ ఇక్కడ రియాలిటీ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. కార్డ్స్‌లో ఏంటంటే అలాంటి ఒక ఎనర్జీ ఉంది కాబట్టి నేనేంటంటే మీకు సపోర్ట్ చేయట్లేదు. మీరు మారాలండి. మీరు మారితే తప్ప మీరు అసలు ఎలాంటి పర్సన్ అనేది ఎదుటి వ్యక్తులకి తెలీదు. ఆఫ్‌కోర్స్ మీకు కూడా తెలీదు. అంటే మీరు అనుకోవచ్చు. ఇంకెలా మారతామండి? ఇంకేం చేస్తామని. సో, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు? లేకపోతే మీ ట్రూ సెల్ఫ్ అనేది బయటకి తీసుకురావట్లేదు. వ్యక్తులు కంప్లెయింట్ చేస్తారనే భయం మీకెందుకు? ఆఫ్‌కోర్స్ మీరు అదే రియల్ అయినప్పుడు ఇక్కడ కంప్లెయింట్ చేయడానికేముంది? ప్రతి మనిషి యూనికే కదండీ! సో, అంటే మీ యూనిక్‌నెస్‌ని మీరు ఎంబ్రేస్ చేసుకున్నప్పుడు, మీ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు, ఎదుటి వ్యక్తులు కూడా అది ఎంబ్రేస్ చేస్తారండి. ఎందుకంటే, మీకోసం మీకు తెలిసిన తర్వాత, మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది. మేబీ అది ఎదుటి వ్యక్తులకి చాలా అట్రాక్టివ్‌గా అనిపించొచ్చు. ఆర్ మీలానే ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకొని, అంటే కొంత లిమిట్ అయిపోతున్నట్టయితే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మారుతారు. ఇది జరగాలండి.
మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యూనివర్స్ మీకు మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తుందండి మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి. బట్ ఆ ఛాన్సెస్ ఏవి కూడా మీరు యుటిలైజ్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ పాస్ట్‌లో మీకు ఒక ఛాన్స్ ఇచ్చింది. అప్పుడు కూడా మీరేంటంటే చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఇస్తుంది. ఇప్పటికి కూడా మీరు చేంజ్ అవ్వలేకపోతున్నారు. దీనికి రీజన్ మీ కర్మ అని నేను చెప్పను కానీ, ఆఫ్‌కోర్స్ ఇక్కడ కర్మ అనేది ఉంది. బట్ స్టిల్ మీరు డెసిషన్ తీసుకోవడం దగ్గర ఫెయిల్ అవుతున్నారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. లైక్ ఏంటంటే మన ట్రూ సెల్ఫ్‌ని చూపించొచ్చా? లేకపోతే మనం ఏంటంటే ఇంకా ట్రై చేయొచ్చా? ఇంకా ఇది దాటి వెళ్ళొచ్చా? లేకపోతే వ్యక్తుల దగ్గర మనం ఓపెన్ అప్ అవుదామా? ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే వ్యక్తులు ఏమైనా మనల్ని వేరేగా అనుకుంటారా? లేకపోతే మనం ఈ పని చేయొచ్చా? ఈ పని చేస్తే సొసైటీ ఏమైనా మనల్ని కంప్లెయింట్ చేస్తుందా? లైక్ జడ్జ్ చేస్తుందా? అసలు ఏంటి పరిస్థితి? అంటే అక్కడ ఆగిపోతున్నారండి. ఆ స్టెప్ అనేది దాటడానికి భయమేస్తుంది మీకు. బట్ ఆ స్టెప్ దాటితేనే మీరు ఎవరు అనేది ఫస్ట్ మీకు తెలుస్తుంది. మీ పాస్ట్ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేశారు? పాస్ట్ లైఫ్‌లో మీ పర్సనాలిటీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. డెఫినెట్‌గా నేనొక్కటి మాత్రం చెప్పగలనండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేసుకోకుండా అంటే ఎప్పుడు కూడా లిమిట్‌లెస్‌గా ఆపర్చునిటీస్ ఉంటాయి. లేకపోతే లిమిట్‌లెస్‌గా లైఫ్ అనేది ఉంటుంది. సో, మనమే ఎక్కడో కానీ స్టాప్ అయిపోతున్నాం. సో, మనం ఏంటంటే ఇంక అలా ఉండకూడదని మూవ్ అవుతున్నప్పుడు మోస్ట్‌లీ మీ పాస్ట్ లైఫ్‌కి సంబంధించి అంటే మీకు కొన్ని అర్థమవుతాయి కూడా. లైక్ ఏంటంటే ఆ డెజావు అనేది మీరు ఫీల్ అవుతారండి. అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలని చూడొద్దు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మీకే ప్రాబ్లమ్. ఆఫ్‌కోర్స్ అంటే దానివల్ల మీకు పెద్దగా ఏముండదు కానీ మీ లైఫ్ పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఆర్ పెద్ద ఎక్సైటింగ్‌గా ఉండదు. పాస్ట్ లైఫ్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఒకసారైతే ఆలోచించండి. మీ మీద మీరు వర్క్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మేబీ కొన్ని విషయాల్లోనేంటంటే మీకు కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు. బట్ చాలా సింపుల్ రీడింగ్ అండి. ఏం లేదు. పాస్ట్ లైఫ్‌లో మీరు వేరేగా ఉన్నారు. ఈ లైఫ్‌లో మీరు వేరేగా ఉన్నారు. ఇవి చేంజ్ అవ్వాలి అని మీ పాస్ట్ లైఫే చెప్తుంది. సో, ఇంక మీ ఇష్టం అండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.